జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 19వ తేదీ ఆదివారం నుండి ఒక వారం రోజుల పాటు మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆదివారం నుండి మేషరాశి వారికి రవి, కుజ, బుధ, శుక్ర, చంద్రగ్రహాలు ఇవి 5 లక్షణంగా యోగిస్తున్నాయి. అందుకే ఈ రాశి వారు ఈ వారమంతా అద్భుతమైన శుభ ఫలితాలను పొందుతారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మిగిలిన 11 రాశులతోటి పోలిస్తే ఈ వారం మేషరాశి వారికి చాలా బాగుంది. చక్కటి సానుకూలమైన మరియు యోగవంతమైన కాలాన్ని పొందబోతున్నారు. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. అధికారుల యొక్క మెప్పును సాధించుకుంటారు. మీకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. కెరియర్ పరంగా పట్టిందల్లా బంగారం అవుతుంది. వర్క్ టెన్షన్ కొంచెం తగ్గుతుంది. ఊరట కలిగించే ఒక రకమైన రిలీఫ్ దొరికే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరంగా ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. ఈ సమయంలో కొంచెం ప్రయత్నం చేస్తే నిరుద్యోగులు ఉద్యోగస్తులుగా మారవచ్చు. అయితే ఈ వారం మేషరాశి వారు కోపాన్ని అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది. శారీరకంగా ఎక్కువ శ్రమ తీసుకోకపోవడమే మంచిది. వేళకు నిద్రాహారాలు కూడా చాలా అవసరం అవుతాయి. మొత్తం మీద చెప్పాలంటే ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని గమనించుకుంటూ తెలివిగా ఎక్కువ శ్రమ లేకుండా చాకచక్యంగా పనులు చేస్తే విజయం మీదే అవుతుంది. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఈ వారం మేషరాశి వారికి ఆదివారం, సోమవారం, మంగళవారం మరియు బుధవారాలు చక్కగా అనుకూలిస్తాయి. ప్రతిరోజు నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ ఆదివారం రోజున ఉన్నటువంటి తిథి పంచమి. ఉదయం 7:30 వరకు. నక్షత్రం ఉత్తర పాల్గొని నక్షత్రం. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:32 నుండి 5:16 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 9 గంటల నుండి 9:40 వరకు. తిరిగి రాత్రి 7 గంటల నుండి 7:45 వరకు. అలాగే ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరూ అప్పుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, చేసే పనులు విజయవంతంగా పూర్తి కావడానికి ఈ ఆదివారం రోజు సూర్యదేవుడి ప్రీతిగా బ్రాహ్మణులకు తాంబూలం దానంగా ఇచ్చి ఆదిత్య హృదయ పారాయణం చేయాలి. ఆదిత్య హృదయ పారాయణం చేసిన వారు ఈ రోజున మాంసం ముట్టకూడదు. ఈరోజు ఎవరైతే సూర్యదేవుడి ఆరాధన చేసి పనులు ప్రారంభం చేస్తారో వారికి అంతా శుభమే కలుగుతుంది. ఈ ఆదివారం రోజు ఉత్తరా నక్షత్రం వచ్చింది కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పణ చేసి లక్ష్మీ అష్టకాన్ని కానీ, కనకదార స్తోత్రాన్ని కానీ, లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని కానీ పారాయణం చేయాలి. అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేసినా కూడా సత్ఫలితాలను పొందుతారు. అలాగే శబరి గిరీషుడైన అయ్యప్ప స్వామివారిని కూడా ఈరోజు పూజించవచ్చు. ఉత్తరా నక్షత్రం కలిగిన ఈరోజు మీ యథాశక్తిగా అయ్యప్ప స్వామివారిని పూజించి ధన్యులు కండి. ఈ ఆదివారం రోజు మనమంతా ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని పదే జపిస్తూ ఉండాలి. ఎవరికైనా సరే జంట అవయవాలకు సంబంధించి అనారోగ్య సమస్యలు ఉంటే, అంటే కాళ్ళు, చేతులు, చెవులు, కళ్ళు, మూత్రపిండాలు ఇలా శరీరంలో ఏవైనా జంట అవయవాలకు సంబంధించి అనారోగ్యం ఉన్నట్లయితే దయచేసి అశ్విని స్తోత్రాలను పారాయణం చేయండి చాలు. జంట అవయవాలకు ఆరోగ్యానికి వైద్యులైన అశ్విని దేవతలను గనుక మనం స్తోత్రం చేసిన ఒక నియమంగా పెట్టుకొని ప్రతిరోజు అశ్విని స్తోత్రాలను పారాయణం చేసిన తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. మీరే ఊహించని విధంగా అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.